ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్కు సింగపూర్లో ప్రమాదం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కానీ, అటు కేటీఆర్, అలాగే లోకేష్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోడీ తదితరులంతా కూడా స్పందించారు. ప్రస్తుతానికి ఆయన కుమారుడు ఆరోగ్యం కూడా కుదుటపడింది. అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అంటూ ఆయన తెలియజేశారు. మరి ఏపీ మాజీ సీఎం కూడా థ్యాంక్స్ చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అంతకుముందు సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలన్నీ కూడా వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కూడా వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ పవన్ కళ్యాణ్కు ట్యాగ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తిరిగి చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించి కానీ, అలాగే అవన్నీ ప్రస్తుతానికి వైరల్గా మారాయి. దానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు. సార్ రమణబాబు గారు నమస్తే. నమస్తే అండి. శ్రీధర్, యాక్చువల్లీ జగన్ గారు పవన్ పేరు ఎత్తడానికే అసలు చాలాసార్లు పలకడమే పలకరు. ఆయన పేరునే అనరు, ఎప్పుడు దత్తపుత్రుడు అని అంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఖచ్చితంగా ఆయనకి త్వరగా కోలుకోవాలంటూ తన ఆలోచనలన్నీ కూడా తన ఫ్యామిలీ మీదే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండంటూ ఇలా పెట్టినటువంటి ట్వీట్కి సంబంధించి వెంటనే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? రమణబాబు గారు, ఈ విషయాన్ని మనం లోతుగా పరిశీలిస్తే కనుక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది మనకి స్పష్టమవుతోంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా ఆయన నేరుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పార్టీకి సంబంధించిన అనేక మంది మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ని అనేక రకాలుగా విమర్శించిన సందర్భాలు మనం గతంలో చూసామండి. అయితే ప్రస్తుతం పరిస్థితి కనుక గమనిస్తే, ఇప్పుడు అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ప్రతిపక్షం అంటే విపక్ష హోదాలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఈ పరిస్థితుల్లో మొన్న ఇటీవల జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ఒక సమ్మర్ కోచింగ్ క్యాంప్ కోసం కొద్ది రోజులు అంటే స్వల్పకాలిక టూర్ కోసం ఈయన సింగపూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ సింగపూర్ లో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, మనకు అందరికి తెలిసిన విషయం. అయితే ఈ వ్యవహారంలో మార్క్ శంకర్ కి స్వల్పంగా గాయాలవడం, ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ చేరుకోవడంతో అక్కడ తాత్కాలికంగా చికిత్సను అందించి అక్కడ నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడికి తీసుకురావడం కూడా ఆ పిల్లోని జరిగింది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని నాకు చాలా బాధ కలిగింది. ఆయన త్వరగా ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ట్వీట్ చేయడం, దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం చాలా ఆసక్తికరంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఉప్పు నిప్పులా ఉండేవారు ఇద్దరు నాయకులు. ఉప్పు నిప్పులాగా ఉండే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత దోషణలు కూడా చేసుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం రాజకీయ ట్రెండ్ మారింది. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో 21 సీట్ స్థానాల్లో పోటీ చేయడం, 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో పవన్ కళ్యాణ్ అటెన్షన్ కూడా రాష్ట్ర ప్రజల్ని కొంత గ్రాప్ చేసుకున్న పరిస్థితి మనం ఈ విధంగా చూడొచ్చు. దీంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో చాలా స్పీడ్ గా ఉన్న నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు తప్ప ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయలేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే గతంలో గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో, చంద్రబాబు నాయుడుతో ఆయన చేరతారన్న తర్వాతే పవన్ కళ్యాణ్ విమర్శించారు తప్ప డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని విమర్శించిన పరిస్థితి లేదు. ఇంకొక విషయం మనం లోతుగా చర్చించుకుంటే, ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ ని వైకాపాకి సపోర్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి పిలుస్తారు అన్న ఊహాగానాలు కూడా వినిపించినాయి రామబాబు గారు. అంటే దీన్ని బట్టి మనం పరిశీలిస్తే పవన్ వైపు
ఎప్పుడు సానుకూల దృక్పథంతోనే సానుకూలంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఉండేవారు. కాకపోతే ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటే రాజకీయంగా విమర్శలు కామన్ గా చేసుకుంటూ ఉంటారు, ఆ కోణంలోనే చేశారు. అయితే కొంతమంది ఇప్పుడు నిన్న మనం చూసాం ఒక ఘటన, భారతమ్మ గారి గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి చాలా ఇబ్బందికరమైన కామెంట్స్ చేశారు. అలాగే థర్డ్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు, 4వ శ్రేణి నాయకులు కొంతమంది ఇటువంటి చీప్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ చీప్ కామెంట్స్ చేసిన దాన్ని పార్టీ అధినేతలకు పార్టీకో ఆపాదించాల్సిన అవసరం లేదని మనం భావించవచ్చండి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఎప్పుడు అధినేతగా ఉన్నటువంటి ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి ఇద్దరు నాయకులు స్వల్పంగా విమర్శించుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాజకీయ కక్ష అనేది ఇద్దరి మధ్య లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. చాలా క్లియర్గా. అండ్ శ్రీధర్, మరో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. అంటే కొన్ని విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జగన్ ఈ ట్వీట్ వేశారు అని విశ్లేషణలు కూడా మనం చూసాం నిన్న మొన్నట్లో. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఎస్ అండి, ఇప్పుడు ఒక ఏదైతే అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కొంత ఆందోళన కలిగిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అక్కడ పాపిరెడ్డిపల్లికి వెళ్ళిన తర్వాత ఆయన హెలికాప్టర్ మీద కొంతమంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ శ్రేణులు దాని చుట్టూ మోగడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దానికి సంబంధించినటువంటి విండ్షీల్డ్ కూడా స్వల్పంగా దెబ్బతిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని ఆరోపిస్తుందంటే, ఒక పార్టీకి సంబంధించిన అధినేత, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఇదేనా అక్కడ ఇచ్చేటువంటి సెక్యూరిటీ, ఇదేనా ఒక మాజీ సీఎం కి అన్ని వేళ్ళు ప్రభుత్వం వైపే చూపించాయి. అయితే ఈ సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి తర్వాత అంటే ఒకటి చూడాలండి ఇందులో. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని అందరూ తప్పుపడతా ఉన్నారు. పోలీసులు గుడ్డలోటి తీస్తామన్నారంటే ఆయన ఉద్దేశం అది కాదు, కానీ అందరూ కూడా దాన్ని పోలీస్ సంక్షేమ సంఘం కూడా దీని మీద స్పందించింది, రకరకాల పార్టీల వాళ్ళు స్పందించారు, రకరకాలుగా స్పందించారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటనేది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పోలీసుల నిజ స్వరూపాన్ని బయట పెడతాం. ఎవరైతే పార్టీలకి కొమ్ము కాస్తున్నారో, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి న్యాయాన్ని చట్టాన్ని నిలబెట్టవలసినటువంటి పోలీసులు వాళ్ళకి కొమ్ము కాస్తూ వ్యవహరిస్తున్నారో వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టి ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు నిలబెడతాం, నిజ స్వరూపాన్ని చూపిస్తామనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని కూడా మనం భావించాలి. అయితే ఇక్కడ ఒక విషయం అందరూ కూడా పోలీసులు గాని ఇటు అన్ని ప్రభుత్వం గాని ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే పాపిరెడ్డిపల్లిలో అక్కడ జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో, రాజకీయ హత్య, ఆ హత్యకి సంబంధించి కామెంట్స్ చేసే క్రమంలో ఆయన ఆ పదాలను ప్రయోగించాల్సిన పరిస్థితి ఉంది. అంతే తప్ప దాన్ని ఏదో వ్యక్తిగతంగా తీసుకుని పోలీసులు మహిళలు ఉండరా, పోలీసులు ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలకి కారణం ఏంటి? ఆ హత్య జరిగింది, రాజకీయ హత్య జరిగింది. ఆ హత్యకి సంబంధించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? హత్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా అనేది ఇక్కడ మనం అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, కేవలం ఎవరైతే స్వార్థపూరితంగా ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర శాఖల్లో ఉన్న అధికారులు కావచ్చు, వారు ఎవరైతే స్వార్థపూరిత లక్ష్యంతో గాని స్వార్థపూరితంగా గాని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని బాహ్య ప్రపంచం అంటే ప్రపంచం ప్రజల ముందు నిలబెడతాం అనేది ఆయన వ్యాఖ్యల్ని చూడాలని మనం భావించవచ్చు. అదే అంటే ఇటీవల జరిగినటువంటి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా కొంచెం తెరమరుగు చేయడానికే జగన్ పవన్ కి సంబంధించి ట్వీట్ వేశారు అనే దాంట్లో నిజం లేదు. ఎస్, అంటే మనం ఇంకొకలాగా కూడా దీన్ని పరిశీలిస్తే కనుక, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవహారాన్ని మరుగుపరచాలి అనే ఉద్దేశంతో ట్వీట్ చేశారన్న భావన కలిగితే, దాన్ని కూడా ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే క్రమంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని అనుకోవచ్చు. అక్కడ జరిగినటువంటి హత్య గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఓకే, దానికి ప్రతిగా మళ్ళీ ఇప్పుడు అవునవును దానికి ప్రతిగా శ్రీధర్ అంటే ఇప్పుడు జగన్ గారు వేసిన ట్వీట్కి ప్రతిగా పవన్ కళ్యాణ్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పారు. సో అంటే ఒక రకమైనటువంటి డిఫరెంట్ వాతావరణం కనిపిస్తోంది మనకి. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు
ట్విట్టర్ లో ప్రధానంగా చూసుకుంటే ఎక్స్ వేదికగా ఎప్పుడు కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అవును, చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ లో ఇద్దరు కూడా చాలా స్పందిస్తూ ఉంటారు. అవును, అయితే ప్రత్యక్షంగా ఇద్దరు పరస్పరం కామెంట్స్ చేసుకుని లేదంటే పరస్పరం చేసుకున్న సందర్భాలు ఉండవు. కానీ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు విషెస్ చెప్పడం, లేదంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన విషెస్ చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు కుటుంబ సభ్యుడు చిన్నపిల్లోడు, అందరికన్నా చిన్నపిల్లోడు, అంతే కదా, కొన్నిదల వంశంలో చిన్నపిల్లోడు మార్క్ శంకర్ కి జరగంగానే అటు మొత్తం కొన్నిదల ఫ్యామిలీ అంతా కూడా చాలా చాలా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. దీన్ని సంబంధించి ఎవరో కూడా పెద్ద ఎత్తున ప్రధాని మోడీ కూడా దీని మీద స్పందించారు. ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారని కూడా మనం వార్తల్లో చూసాం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కీలక నేత జగన్మోహన్ రెడ్డి గారు, కీలక నేత మరో కీలకమైన నేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన కుటుంబంలో జరిగిన ఒక విషయాన్ని కూడా ఆయన గ్రహించి ట్వీట్ చేశారంటే ఆయన కుటుంబం పట్ల ఈయనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయంగా దాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా ఉందనే ఉద్దేశంతో చేశారు తప్ప దీన్ని పక్కదోవ పట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్ రికార్డ్ ఇది కూడా ఈ రోజు మనకి జరిగింది ఆన్ రికార్డ్. ఒక ఇష్యూని పట్టుకుని డైవర్ట్ చేయడానికి చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి లాగాల్సిన అవసరం ఉంటుందని కూడా మనం భావించాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ శ్రీధర్. సో ఇది ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తనయుడు ఖచ్చితంగా కోలుకోవాలని, అలాగే తన కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ జగన్ చేసినటువంటి ట్వీట్. తదనంతరం పవన్ కళ్యాణ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ జగన్ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం మాజీ సీఎంకి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశాలుగా మారాయి. ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈ ఇష్యూ అయితే మాత్రం ఈ విధంగా ముగిసిందని చెప్పుకోవచ్చు.